మా అనంతలక్ష్మి గారు, మనకి శ్రావణ మాసం అనగానే అమ్మలందరూ గుర్తుకొస్తారు. మంగళగౌరి వ్రతం అలాగే లక్ష్మీదేవి అమ్మవారు గుర్తొస్తారు. మనకి అమ్మవారికి శ్రావణ మాసానికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే గురుగారు తెలియజేశారు మనకి విష్ణుమూర్తి నక్షత్రం శ్రవణ నక్షత్రం అని. ఇప్పుడు అమ్మగారి సంబంధం, అమ్మల సంబంధం ఎవరికైనా సరేనమ్మా, లోకంలో వాళ్ళని పొగిడిన దానికన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గనక పొగిడితే సంతోషం ఎక్కువగా ఉంటుంది. అందులో స్త్రీలకి తమ భర్తని గనక కీర్తించినట్టయితే చాలా సంతోషం. అదేవిధంగా ఇది శ్రవణ నక్షత్రం అన్నది విష్ణుమూర్తికి, లేక ఈ కాలంలో మనకి ప్రత్యక్షంగా ఉండే వెంకటేశ్వరునికి జన్మ నక్షత్రం గనక ఎవరికైనా వాళ్ళ జన్మ నక్షత్రం అనేటప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఎవరి పుట్టినరోజు వాళ్ళకి చాలా ఆనందంగా గడుపుకోవాలని అనిపిస్తుంది కదా. అంచేత తన భర్త అయినటువంటి విష్ణుమూర్తి లేక వెంకటేశ్వరుని యొక్క జన్మదినం ఏదైతే ఉందో, జన్మ నక్షత్రం ఏదైతే ఉందో, ఆ నెలంతా ఆయనకి ప్రాధాన్యం ఉంది గనక ఆయనని పొగుడుతూ ఉంటే ఈవిడికి సంతోషం గనక ఈవిడిని కూడా మనం కీర్తిస్తే ఆయనకు వస్తుంది. ఎందుకంటే మన సంప్రదాయంలో ఒక్కరిని పూజించే పద్ధతి లేదు. లక్ష్మిని పూజిస్తుంటే లక్ష్మీనారాయణుల్నే పూజించినట్టు, నారాయణుడిని పూజిస్తే లక్ష్మీనారాయణుల్నే పూజిస్తాం. అంతేగాని ఒక్కరిని పూజించే పద్ధతి లేదు మనది కుటుంబ సంస్కృతి. అందువల్ల కుటుంబంలో ఒకరికి సంతోషం కలగాలంటే వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయినప్పుడే ఆనందంగా ఉంటుంది. కనుక లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రంగా ఈ నెలని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాకుండా లక్ష్ముల్లో అనేకమైన లక్ష్ములు ఉన్నాయి మనకి. అందులో విద్యాలక్ష్మి ప్రధానమైంది. ఆ విద్యాలక్ష్మికి ప్రాధాన్యం కలిగినటువంటి నెల శ్రవణ నక్షత్రం. శ్రవణం అంటే వినటం కదా. ఈ వినడం ఏం వింటాం? పూర్వం చదువంతా వినికిడి వల్లే ఉండేది. అంటే గురువుగారు చెప్పింది వింటూ నేర్చుకునేవారు. ఇప్పుడు చదివితే అర్థం కాదు, ఎందుకంటే ఉచ్చారణ వల్ల కూడా అర్థంలో మార్పు వచ్చేస్తుంది. రా అంటే రమ్మని అర్థం, రా అంటే కోపంతో అన్నట్టు. మరి ఈ రెండు రాతలో ఎక్కడ చూపిస్తాం? గురువుగారు ఉచ్చరించినప్పుడే కదా తెలిసేది. అలా ఉచ్చారణ ద్వారా మాత్రమే నేర్చుకునేటటువంటి విద్య వేద విద్య. అటువంటి వేద విద్యకి ప్రారంభం జరిగేటటువంటి రోజు కూడా మనకి ముందు అయిపోయింది. మనకి వ్యాస పూర్ణిమ జరిగిపోయింది. అంటే వ్యాసుడిని ఆనాడు పట్టాభిషిక్తుడిని చేశారు వేద విద్యకు అధిపతిగా. అక్కడి నుంచి ఆ చదువు అలా కొనసాగుతూ ఉంది. రేపు రాబోయే పూర్ణిమ నాడు అంతకుముందు వేద విద్యకి ఆధిపత్యం కలిగినటువంటి వారికి దానికి అధికారంగా సూచనగా ఉండేటటువంటి యజ్ఞోపవీతాన్ని మార్చుకోవటం, కొత్తగా ఉపనయనమయ్యి ఇక గురువు దగ్గర చదువుకోవడానికి వెళ్ళేటటువంటి విద్యార్థికి ఉపాకర్మ చేసి గురువు గారు తన దగ్గరికి తీసుకెళ్ళడం, ఇది మొదలుపెట్టి వేద విద్యకి ప్రాధాన్యం కలిగినటువంటిది శ్రవణ నక్షత్ర ప్రాధాన్యం కలిగినటువంటి శ్రావణ మాసం. కనుక ఆ వేద విద్య అనబడేటటువంటి విద్యా లక్ష్మి కావాలంటే శ్రావణ మాసంలోనే ప్రాధాన్యం ఉంది. అంతేకాదమ్మా, చాతుర్మాస్యంలో గృహస్థులు చేయదగినటువంటి పాటించవలసిన నియమాల్లో ఒకటి ఏమిటి అంటే ఏదో ఒకటి చదవటం లేక వినటం. తప్పనిసరిగా పురాణ కాలక్షేపం చేయాలి. ఎందుకంటే వేదాధ్యయనం చేసే అధికారం అందరికీ లేదు. కనీసం వేదం విని అర్థం చేసుకునేటటువంటి అధికారం కూడా చాలామందికి ఉండదు. మరి ఎలాగా ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించుకోవటం ఈ 4 నెలల్లో అంటే పురాణ కాలక్షేపం. పురాణాలు ఎప్పుడు కూడా ఒకళ్ళు చెప్తే అందరూ వింటూ ఉంటారు. వినడమే కదా ప్రధానం. కనుక వినికిడికి ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ నెలలో వేద విద్య అంటే వేదలక్ష్మి, జ్ఞానలక్ష్మి, విద్యాలక్ష్మి ఇవన్నీ సముపార్జించుకునేటటువంటి మాసం శ్రావణ మాసం. చాలా చక్కగా వివరించారమ్మా. శ్రావణ మాసం అనగానే మనకి అన్నీ కూడా విద్యాలక్ష్మి యొక్క విద్యాలక్ష్మి చాలా ప్రధానం. విద్య లేకపోయిన తర్వాత అక్కడ ఉన్నది తాడో పామో తెలియద్దు. అది తెలియాలంటే జ్ఞానం కావాలి. శివకామేశ్వరమ్మ గారు.